వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. భద్రాచలంలో ఈ నెల 17న సీతారాముల కళ్యాణ మహోత్సవం. వడ్డను గోటితో వలసి కోటి తలంబ్రాలు సమర్పించిన భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామంలో నూతనంగా పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణలో పాల్గొన్న భక్తులు. ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి అనంతపురం జిల్లా పోలీసులు. 8 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం. డీటెయిల్ చూసే భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 17న జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెల్లువగా మహిళా భక్తులు భద్రాచలం చేరుకొని కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ వడ్డను గోటితో వలసి కోటి తలంబ్రాలను సమకూర్చి తమ భక్తులు చాటుకుంటున్నారు. ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి భక్తి బృందం ఆధ్వర్యంలో 200 మంది మహిళలు భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాలు సీతమ్మ తల్లికి సారే సమర్పించారు. గత 3 సంవత్సరాల నుంచి భక్తితో కోటి తలంబ్రాలు తయారు చేసి స్వామివారి కళ్యాణానికి అందజేస్తున్నామని చెప్పారు. राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఎంపీపీ జనగామ చరిత్రరావు ఆధ్వర్యంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహించారు. శుభముహూర్తాల యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, మహాపూర్ణాహుతి, మహా నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని అన్నారు. మామగారు ఈ సైడ్ ఉందా? రాణి ఏ వర్క్ ఎంతైనా
ప్రతిష్ట చేయడం జరిగింది. దీనికి జనగామ శరత్రావు ఎంపీపీ గారు నాయకత్వంలో గ్రామ ప్రజలందరూ సహకరించడం వల్ల కార్యక్రమం చక్కగా జరిగింది. మా అమ్మవారి కృపతో గతంలో మధ్యగుంటము గ్రామము సుఖశాంతులతో పాడి పంటలతో అన్ని రంగాల్లో ముందుంది. ఇక ముందు కూడా వారి చల్లని ఆశీస్సుతో గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని, దానికి ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మంచిగా పూజలు చేసినట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోర్తుగల్ ముదిరా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున పోచమ్మ తల్లికి మహిళలు నెత్తి మీద బోనం ఎత్తుకొని బయలుదేరాత్రుల నృత్యాలు, శివసత్తుల అష్టిగాలు, ఆటపాటలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పిల్ల పాపలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని అమ్మవారిని ముదిరాజుల సంఘ సభ్యులు అమ్మవారిని వేడుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో 1500 మంది టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ మండల కేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఢిల్లీ మండల డిప్యూటీ రాష్ట్ర నాయకులు దేవేందర్ రావు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి చేరుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు చెల్లించిపోయి పార్టీలోకి చేరుతున్నారని మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మంచిది కాదు, దానికి తోడు మీరందరూ నన్ను అభిమానించినారు, ఆరాధించినారు, అనుసరించినారు. అనేక సార్లు ఈ జిల్లాలో 17 ఈ రాష్ట్రంలో 17 సంవత్సరాలు మంత్రిగా ఉండటానికి మీరందరూ మీ మనస్సులో నుండి, మీ హృదయాల్లో నుండి జానారెడ్డి గారిని ఆరాధించి అభిమానించిన తీరే నేను 17 సంవత్సరాలు మంత్రిగా ఉండటానికి అవకాశం. నన్ను డైరెక్ట్ గా మీరు
కానీ ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రజలు, ఇతర పార్టీల వాళ్ళు అనేక మంది కూడా జానారెడ్డి గారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిలవాలని అనేక 40 సంవత్సరాలుగా అభిమానించినారు. అందుకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ విధంగా నేను అనేక మాటలు, ఉపన్యాసాలు అవసరం లేదు. ఎన్నో మీటింగ్లలో, సభల్లో, సమావేశాల్లో అందుకనే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చేసినటువంటి, ఇంతకుముందు మాట్లాడి చేరినటువంటి వాళ్ళు పెద్దలు దేవేంద్రరావు గారు గాని వారితో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కానీ మీ అందరికి ఒకటే కోరిక కొడతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేస్తున్నటువంటి 10 సంవత్సరాల్లో కష్టపడినటువంటి ఏ కార్యకర్త ఉందో ప్రతి కార్యకర్త గ్రామంలో వందలాది మంది ఉంటే వందలాది మందిని పేరు పెట్టి పిలిచేటువంటి జానారెడ్డి గారి తర్వాత దేవుడు నాకంత మెమోరీ ఇచ్చినాడు. అందుకే నేను ఇవాళ గ్రామాల్లో ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలవగలను. అందుకే మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపరిచి, ఎక్కడ కూడా మాకేదో నష్టం వస్తుంది కానీ, మాకేదో కష్టం వస్తుందని కానీ ఎక్కడ మీకు నష్టం రాదు, మీకు కష్టం రాదు. ఎంట్రిక మందం తేడా వచ్చినా ఈ బాలు నాయకు మీరు అందంగా ఉంటారు. మీరు ఎక్కడ కూడా ఇది కావాల్సినటువంటి పని లేదు. అవకాశాలు వచ్చినటువంటి ప్రతి నాయకుడిని అడిగినా, నేను వాళ్ళతో చర్చించినప్పుడు కూడా చెప్పినాను. ఆ దాప్తగా ఇవాళ కూడా చెప్తున్నాను. జానారెడ్డి గారి ముందులో చెప్తున్నాను, రేపు పొద్దునే కాబోయే మన ఎంపీ గారి ముందులో కూడా చెప్తున్నాను. అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మన కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగా మీరు ఒక ఆలోచన చేయాలి. నేను సార్ తోటి మొన్న ఒక చిన్న మాట చెప్పినాను. ఆ లాజిక్ సార్ నన్ను నిజంగా ఆ లాజిక్ నేను ఇవాళ రఘువీరెడ్డి గారికో నా ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ నాకు ఇంకా 4 సంవత్సరాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పల్లె రామచంద్ర గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పల్లె రామచంద్ర గౌడ్, పట్టణ అధ్యక్షులు పన్నరాజు, విభజన అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఉన్న ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీని అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు బీజేపీ పార్టీ 8,200 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని, ఈ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. ఉన్న మన బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఎలక్ట్రికల్ బాండ్స్ అని కొత్తగా బాండ్లు రిలీజ్ చేసింది. ఈ బాండ్ రూపం అంటే ఇండైరెక్ట్లా ఎలక్షన్ ఫండ్ వసూలు చేయడానికి అనే ఉద్దేశం ఉన్నది. ఇది అంటే సమాచార చట్టం ఉండగా కూడా ఇప్పుడు దీని యొక్క ఎవరైతే బాండ్లు కొనుగోలు చేసారో ఆ బాండ్ల యొక్క డీటెయిల్స్ ఇవ్వకుండా గోప్యంగా వస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ ఇది ఇండైరెక్ట్లా ఎంతో కోట్ల ఎలక్షన్ దందా వసూలు చేసి అడ్డదారిగా, దొంగదారిగా మళ్ళా ప్రభుత్వం రావడానికి ముందు పోదామని ప్రయత్నం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ ఇకనైనా మేలు మెరుచుకో. ఆ హైకోర్టు, మన సుప్రీంకోర్టు 5 బెంచీల అధిష్టానం చెప్పినట్టు నువ్వు ఆ ఎలక్ట్రికల్ బాండ్స్ దగ్గర ఎవరైనా కొనుగోలు చేసారో మీ ప్రభుత్వం దగ్గర వాళ్ళ యొక్క డీటెయిల్స్ తొందరగా బయటపెట్టు. పబ్లిక్ కూడా గమనిస్తున్నారు. పబ్లిక్ కూడా ఈ సోషల్ మీడియా ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ పైన బీజేపీ ప్రభుత్వం వేరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాండ్స్ కు సంబంధించి మరి అకౌంట్లను ఆఫ్ చేయడం జరిగింది. మరి మోడీ ఏదైతే 10 ఏళ్ల పాలనలో మరి ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు లేవు. మరి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఒక వ్యక్తికి వేస్తామని చెప్పడం జరిగింది. అలాంటిది కూడా ఎలాంటిది జరగలేదు. మరి ఓన్లీ మాయమాటలు చెప్పి మరి మత కలహాలు సృష్టించి ఈరోజు పబ్బం గడుపుకొని 10 సంవత్సరాలు
అధికారంలో ఉండి మరి ఎవరైతే అగ్నెస్ట్ గా పోతే ఈడీ కేసులు అని చెప్పేసి సిబిఐ కేసులు అని చెప్పేసి లోపలేయడం జరిగింది. మరి ఎవరైతే బీజేపీకి అండగా ఉంటూ డబ్బులు కోట్ల కొద్దీ ఇచ్చిన వాళ్లకు ఈడీ కేసులు ఉన్నా కూడా మరి ఈరోజు అరెస్టు చేయని దాఖలాలు ఉన్నాయి. మరి అదే విధంగా ఏదైతే మొన్న లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం జరిగింది. మరి అది కూడా ఎలక్షన్లో స్టంట్ గానే భావించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా అదే కేసులో ఇంకో ఇద్దరు ఉంటే ఒక వ్యక్తి దగ్గర 50 కోట్లు, ఇంకో వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఎంపీ. నేను కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ముగ్గురు చైన్ స్నాచర్లను అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి సిసిఎస్ పోలీసులతో కలిసి వేర్వేరుగా అరెస్ట్ చేశారు. సుమారు 8 లక్షల విలువ చేసే 12 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నిందితులు క్రికెట్ బెట్టింగ్, పేకాట తదితర వ్యసనాలకు బానిసలై అప్పులు చేసి వాటిని తీర్చడానికి చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ ఊరి బయట సంచారం లేని ప్రాంతాలలో మహిళలను వెంబడిస్తూ అనువైన సమయంలో మెడలో చీలను దొంగిలిస్తున్నారని వివరించారు. అనంతపూర్ జిల్లా పరిధిలో ఈరోజు ఒక ముగ్గురు చైన్ స్నాచింగ్ అరెస్ట్ జరిగింది. వాళ్ళలో ఎనుమల మారుతి ప్రసాద్ వెంకటాంపల్లి, బుడవ రామలా నాయక్ వెంకటాంపల్లి, బి వేణు కేశవపల్లి, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కాదు, ఒక మొదటిద్దరు ఒక బ్యాచ్, అతనికి తోడు మళ్ళా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ పేరు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు చెప్పడం లేదు. ఇంకో వ్యక్తి కూడా మొదటి ఇద్దరితో ఉన్నటువంటి ఎవరితో మారుతి ప్రసాద్, రామలా నాయక్తో ఉండేటువంటి కూడా అరెస్ట్ చేస్తుంది. అది తగ్గదు కొంత ప్రాపర్టీ పడుతుంది కాబట్టి ఆ పేరు పెట్టవలసిన లేదు. అదేవిధంగా ఈయన వేణు అనే అతను సపరేట్ ఏర్పాటుకి ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటారు. వీళ్ళు గత సంవత్సరం కాలంగా మన అనంతపూర్ టౌన్లో చుట్టుపక్కల ఏరియాల్లో నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ముగ్గురు దగ్గర నుంచి సుమారుగా 12 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అయింది. 8 లక్షల రూపాయలు వర్క్ చేసేటువంటి బంగారం స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 15 తులాలు రాబట్టుకోవాల్సింది. ఈ ఎనుగుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తి కూడా రామల నాయక్ గతంలో మనకి 1.5 years బ్యాక్ కూడా వాళ్ళని మన మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో కూడా అరెస్ట్ జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ఏమో మోటార్ సైకిల్ మీద రావడం, ఎక్కడైనా ఒంటరిగా ఉన్న మహిళలు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ ఈవెన్ మిడ్ డే మధ్యాహ్నం పూట కానీ ఒంటరిగా పోయేటప్పుడు వచ్చేసేసి లాక్కొని పోవడం, మనుషులు నెట్టేసిపోవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండో బ్యాచ్ కింద మనం చెప్పేటువంటి ఈ వేణు, బి వేణు కేశవపల్లికి సంబంధించిన అతను మనకి ఆర్మీలో పనిచేస్తున్నాడు. జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీలో ఒక జవాన్గా పనిచేస్తున్నాడు. ఈయనేం చేస్తా అంటే సెలవు మీద మామూలుగా వాళ్ళకి మామూలుగా ఆర్మీ వాళ్ళకి కానీ 15 రోజులు, 4 రోజులు వాళ్ళ అవసరాన్ని బట్టి అయినప్పుడు సెలవు ఇస్తూ ఉంటే అతను వస్తాడు. వీడంతా కూడా దుర్వ్యసనం లోనై క్రికెట్ బెట్టింగులు, ఈ తాగుడు, తర్వాత ప్యాకెట్ లాంటి బాగా ఆ వ్యసనాలకు లోనై ఆ డబ్బుల కోసం ఈ రకమైనటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని వీళ్ళు స్నాచింగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్, తర్వాత ఈ వేణు అనే అతను సపరేట్గా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తాడు. వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టబోతా ఉన్నాం. మిగతా ముద్దాయిని కూడా త్వరగా పట్టుకుంటాం ఆయన్ని. దీంట్లో మన రూరల్ డీసీపీ గారు శివారెడ్డి గారు వారి యొక్క పర్యవేక్షణలో మన సిఐ ఇస్మాయిల్ గారు, వెంకటేష్ నాయక్, జనార్దన్ మరియు సింగనమల శ్రీధర్, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, తిరుమలేష్, కానిస్టేబుల్ రంజిత్, బాలకృష్ణ, షామీర్, నరేష్లు ఒక తక్కువ టైంలో రాబట్టిన సమాచారం అంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీస్ సహకారంతో కూడా దీంట్లో మా ఎస్బీ వాళ్ళ మరియు సిసిఎస్ పోలీస్ సహకారం కూడా ఉంది. దీంట్లో ఈ వివరాలు మీకు చెప్పడం జరిగింది. మిగతా ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తాము. దీంతో మన రూరల్ సిఈ గారు రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఏఎస్ఐ విజయ్ కుమార్, లోకల్ పోలీస్ వీళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ వేణు తాలూకు సంబంధించినటువంటి వేణు అరెస్ట్ చేసిన దాంట్లో వీళ్ళున్నారు. శివయ్య, పాండవ్, ప్రసాద్ వీళ్ళంతా కూడా మొదటి 2 బ్యాచ్ల్ని తీసే టీమ్ అండ్ టీము, తర్వాత ఈ వేణు అనే వాళ్ళని రూరల్ పోలీస్ వారు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వీళ్ళు కోరుతున్నారు. ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళతో పాటు కౌంటర్ పార్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఈ వేణు అనే ఇండిపెండెంట్గా తిరిగేటువంటి మిలిటరీ జవాన్ 5 కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. మొత్తం 12 కేసులు ఈరోజు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలంలో ఈ నెల 17న సీతారాముల కళ్యాణ మహోత్సవం. వడ్డను కోటితో వలసి కోటి తలంబ్రాలు సమర్పించిన భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామంలో నూతనంగా పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణం. విగ్రహ ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణలో పాల్గొన్న భక్తులు. ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి అనంతపురం జిల్లా పోలీసులు. 8 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం. ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.